ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నమ్మకము కలిగిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి ప్రభువా, ఈ సమయంలో నాయన ఈ బైబిల్ ఛానల్ ద్వారా మీ వాక్యాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది నాయన మీ బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క హృదయాలను మీరు తెరవండి నాయన. మీ వాక్యం వైపు వారి మనస్సును ఉంచి అర్థం చేసుకునేటువంటి జ్ఞానాత్మను కూడా ఆ బిడ్డలకు అనుగ్రహించండి. మీ కృప కింద ఒక్కొక్క బిడ్డను బలపరచండి నాయన. ఈ వాక్యం వృధాగా పోకుండా తండ్రి ప్రతి వారి యొక్క హృదయాల్లో వాక్యం ఫలింపచేయండి. యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో బద్దలైన సందులు దైవ గ్రంథంలో ఉంది. హెస్కేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతి అండి. 22వ అధ్యాయము 30వ వచనంలో బద్దలైనటువంటి సందులలో ఎవడు నిలువగలడు అని వాక్యంలో వ్రాయబడింది. 64వ కీర్తనలో కూడా ప్రభు బిడలారా 7వ వచనంలో కూడా ఇదే సంగతులు వ్రాయబడ్డాయి. నిజమే, దేవుడు బద్దలైపోయినటువంటి సందుల్లో ఎవడు నిలవబడతాడు. ఈ సందు అనేటువంటిది ఏంటంటే, సందు అనేటువంటిది పాపం అండి. పాపం అనేటువంటి సందులో ఎవడు నిలవబడి నశించేటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడెవడు. ఒక పక్క శత్రువైనటువంటి సాతాను దురాత్మల శక్తులన్నీ కూడా సందులు ఏర్పాటు చేస్తా ఉన్నాయి. ప్రతి మానవునికి సందులు ఉన్నాయి. ఆ సందులలో వాడు ఎన్నో సందులు, ఏదో ఒక సందును మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆ సందులలో నిలిచి ప్రార్థన చేసేటువంటి వాడు ఎవడు అని చెప్పి దేవుడు కనిపెడతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడలారా, నిజమే, లోకరక్షకుడైనటువంటి యేసు మనలో ఉన్నటువంటి అనేక విధాలైనటువంటి పాప భూయిష్టమైనటువంటి సందులు ఎన్నో కనబడతా ఉన్నాయండి. ఆ సందుల కొరకు లేదా దానిలో నిలిచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఎవడు అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవునితో దేవునికి సంబంధం కలపడానికి, దేవునికి మానవునికి విరోధం అయినప్పుడు ప్రభు బిడ్డలారా, పాపం అనేటువంటిది అడ్డంగా వచ్చినప్పుడు ఆ సందులో నిలిచి సమాధానముతో కూడిన స్వార్థను అందించేటువంటి వ్యక్తి ఎవడు అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతి ఏంటంటే, మొట్టమొదట మెల్కీసెదెకు అనేటువంటి రాజు, ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడు అని వ్రాయబడిందండి. ఈయన మన విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహాము కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా ఉంది. దేవుని నామని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, అలాగైతే ఆయన కొరకు మెల్కీసెదెకు ఎలాగైతే ప్రార్థన చేశాడో, నిజమే, సొదొమ గొమొర్రాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వారి పాపము దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణమును నాశనము చేయడానికి దేవుడు దిగివచ్చాడండి. ప్రభు బిడ్డలారా, అబ్రహాము దేవునికి స్నేహితుడు అని వ్రాయబడింది బైబిల్లో. నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియకుండా ఏ పనైనా చేద్దునా అని చెప్పని అనుకొని అబ్రహాము దగ్గరికి వచ్చాడు దేవుడు. ఇదిగో సొదొమ గొమొర్రాల యొక్క నాశనాన్ని గురించి ఆ దేవుడు అబ్రహాముతో తెలిపినప్పుడు, ప్రభు బిడ్డలారా, ఆ సొదొమ గొమొర్రాలకు దేవునికి మధ్యలో ఆ సందులో నిలిచి అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, 50 మంది ఉంటే రక్షించవా, 45 మంది ఉంటే రక్షిస్తా అన్నాడు. ఆ తర్వాత 30 మంది, 20 మంది, ఆరాగున సుమారు 6 పర్యాయాలు ప్రభు బిడ్డలారా దేవుడు అబ్రహాముతో నేను బూడిదనయ్యా, ధూళిని అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా లోతును మాత్రమే ఆ సందులో నిలిచి, అనగా దేవుని కోపము సొదొమ గొమొర్రాల మీదకి వచ్చినప్పుడు ఒక లోతు కుటుంబాన్ని మాత్రమే బయటికి తేగలిగినాడు అబ్రహాము ప్రార్థన ద్వారా. లోతును మాత్రమే రక్షించగలిగాడండి. ప్రభు బిడ్డలారా, అబ్రహాము చేసిన ప్రార్థన ఫలితం, అనగా భయంకరమైన విపత్తు నుంచి ఆ సందులో నిలిచి వారి కొరకు ఈ అబ్రహామే ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అదే కాకుండా బైబిల్ గ్రంథంలో ఇంకొక అమూల్యమైన సంగతిని, సత్యాన్ని నేను వివరిస్తా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు అయిపోయారండి. ఏడబెట్టిన విగ్రహారాధన కనబడుతూ ఉంది. బల్యామును చేసుకుని ఎగురుతా ఉన్నారు. గందరగోళంగా ఎగురుతా ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క కోపము వారి మీదికి మండిందండి. ఒక ప్రక్క నుంచి అగ్ని ఆ పాలానికి సమీపంగా దేవుని కోపం మండి కాలుకుంటూ వస్తున్నప్పుడు వారి పక్షములో ప్రభు బిడ్డలారా
అనగా ఇశ్రాయేలు 30 లక్షల మంది ఇశ్రాయేలీకును దేవునికి మధ్యలో ఆ సందులో నిలిచి అబ్రహాము తన 2 చేతులు ఎత్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఈ సమయంలో వాళ్ళందరూ నాశనమైపోతే ఈ పర్వతానికి తీసుకుని వచ్చి, కొండకు తీసుకుని వచ్చి మరి చంపాడు దేవుడు అన్నట్టుగా అవమానం వస్తుందయ్యా. కనుక ఒకవేళ నీ కోపం అలాగుంటే ఉండకూడదయ్యా అని, ఒకవేళ వాళ్ళందరూ నాశనం పోకూడదు అని నా పేరైన జీవగ్రంథములో నుంచి తుడిచిపెట్టు, తీసివేయ్యా అని ప్రభు బిడ్డలారా, మహాభక్తుడు అనబడినటువంటి మోషే వారి కొరకు విజ్ఞాపనకర్తగా ఉండి, లేదా నిశ్చయంగా ప్రభు బిడ్డ ఆ సందులో నిలిచి అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే ఎవరి కొరకు నీవు నిశ్చయంగా భయంకరమైన దుస్థితిలో జీవించేటువంటి మనుషులు లోకంలో ఎంతో మంది కనబడుతున్నారండి. వారి కొరకు ఎంతసేపు వారి కొరకు దేవుని పక్షమున, వారి పక్షమున నీవుండి మధ్యవర్తిగా ఉండి ఆ సందులో నిలిచి వారిలో ఉన్నటువంటి పాపం అనేటువంటి సందును ప్రభువు దగ్గర పెట్టి ఎన్నిసార్లు నీవు ప్రార్థన చేస్తూ ఉన్న సమయాలు ఉన్నాయో నీవు ఒకసారి పరీక్ష చేసుకో. అలాగనే బైబిల్ గ్రంథంలో ఇంకొక సత్యమును నేను జ్ఞాపకం చేస్తాను. సౌలు ఉన్నాడు. ఓ ప్రభు బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని పరిపాలన 2 సంవత్సరాలు చాలా బాగుంది. అతని పరిపాలన 38 సంవత్సరాలు అతని పరిపాలన సరిగా లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అమాలీకీయులను ఎవరిని కూడా ఉంచకూడదు, అగగుతో సహా మొత్తాన్ని సమూలం నాశనం చేయాలా, చంపాలని దేవుని యొక్క ఆజ్ఞనండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే అతడు చేసిన తప్పిదమేంటో తెలిసిన, బలిసినటువంటివి, కొవ్వేటువంటివి, అలాగనే పొట్టేళ్లను, ఆ పశువులను, ఆ తర్వాత రాజును విడిచిపెట్టాడండి. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞను సౌలు ధిక్కరించిన అందుకు దేవుని యొక్క కోపం ప్రభు బిడ్డలారా ఆ ప్రజల మీదకి సౌలు పరిపాలన చేసే సమయంలో ఆ దేశం మీదకి భయంకరమైన దేవుని కోపం దిగుతూ ఉంది. ఆ సమయంలో సమూయేలు నిజంగా ఆ ప్రజలకును దేవునికి మధ్యలో నిలిచి, అనగా సౌలుకును దేవునికి మధ్యలో నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు కనికరించు, అయ్యా నీవు దయ చూపించు, అయ్యా అతడు చేసిన తప్పని నిజంగా సౌలు పక్షంలో సమూయేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగున మంట కలిగి భారం కలిగి ప్రార్థన చేసేటువంటి దైవజనులు ఈ దినాల్లో ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి ప్రభు బిడ్డలారా. అలాగైతే ఆ సందులో నిలిచి సమూయేలు బహుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాగైతే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, లోకరక్షకుడు అయినటువంటి యేసు మనందరి పక్షమున నిజంగా తండ్రి సముఖములో ఉండి మనము నాశన పాత్రలమై ఉన్నప్పుడు మనందరి కొరకు నిజంగా ఆయన మధ్యవర్తిగా ఉండి ఆ సందులో నిలిచి మన కొరకు తన ప్రాణమును ధారబోశాడండి రక్షకుడైన యేసు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే నీ జీవితం, నీ బ్రతుకులో ఎన్ని సందులు ఉన్నాయో ఒకసారి ఆలోచించేయి. ఎక్కడో ఎవరిలో కాదండి. నీ బ్రతుకులో ఉన్నటువంటి సందులేంటి, నీకున్నటువంటి సమస్యలేంటి, నీకున్న ఇరుకేంటి, నీకున్న ఇబ్బంది ఏంటి, నీకున్నటువంటి నిజంగా లోటేంటి, నీకు నీ స్నేహితునికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి గొడవలేంటి. ప్రభు బిడ్డలారా, మీ ఇద్దరి మధ్యలో నిలిచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. అలాగనే యోబు అనేటువంటి భక్తుడు తమ పిల్లలు ఏమైనా పాపం చేసినారో ఏమో అని ఉదయకాలమున లేచి తమ పిల్లల నిమిత్తమై దహన బలులు అర్పించువాడు అని రాయబడిందండి. నిజమే ప్రభు బిడ్డలారా, ఎందుకో తెలిసిన పిల్లలు ఏమైనా తప్పిదం చేస్తారేమో, పిల్లలు ఏమైనా పొరపాటు చేస్తారేమో అయ్యో అని చెప్పి బాధ కలిగి మంటతో ఆ భక్తుడు ఉదయకాలమున ఏకోత్సాహమున లేచి ప్రార్థన చేసేవాడు, దానబలు అర్పించేవాడని వ్రాయబడింది బిడ్డల పక్షమును. నిజమే, ఈ దినాల్లో నీ బిడ్డల పక్షములో ప్రభు బిడ్డలారా ప్రార్థన చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి కన్నీరు కాచి వేదనతో రోదన చేస్తూ అయ్యా ఈ బిడ్డలు పాపములో పడకుండా, ఈ బిడ్డలలో ఏదో సందు కనబడుతూ ఉంది, ఆ దోషములు రాకుండా ముందుగానే యోబు నిశ్చయంగా ప్రార్థన చేసేవాడు అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాంటి బాధ కలిగి మంట కలిగి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఈ దినాల్లో నిశ్చయంగా చాలా అరుదుగా కనబడతా ఉందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయి. అలాగైతే లోకంలో ఎంతోమంది భార్య భర్తలు వారిద్దరికి గిట్టదండి, తగాదా,
వారి మధ్యలో ఉండి దేవుని పక్షమున ఎవరు నిస్సంగా నిలుచుండి వారికున్న సందు ఏదో బలహీనత వారిని ఐక్యత పరిచి వారికి సువార్తను అందించి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఒకసారి ఆలోచించేయండి. నిజమే, లోకమంతా నాశన కూపానికి దిగిపోతూ ఉంది. అలాంటి పరిస్థితిలో క్రీస్తునందు ప్రభు బిడలారా, వారి కొరకు నీవు నిశ్చయంగా నిలిచి ప్రార్థన చేయాలా. వారికి ఉన్నటువంటి లోట్లేంటి ఒకసారి ఆలోచించాయి. వారికి ఉన్నటువంటి లేదా నిశ్చయంగా పట్టణాలు కాదండి, పల్లెలకు కూడా నిశ్చయంగా నీవు వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలను నిశ్చయంగా నీవు పరిష్కారం చేయాలా. వారి పక్షమున దేవునికి వారు ఎందుకు దూరం అవుతున్నారు కనుక వాళ్ళని ఏ విధంగా సమాధానపరచాలా అనే ఉద్దేశంతో వారికి దేవునికి మధ్యవర్తిగా నీవు ఉండి ప్రభు బిడ్డలారా ఆ సందులో నిలిచి నీవు ప్రార్థన చేసి వారి దేవునితో ఆ వ్యక్తులను ఐక్యపరిచే వ్యక్తిగా నీవు కనబడాలా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలా ఒక సమయంలో యెరూషలేమును విడిచి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి ఇద్దరు మనుషులు వెళ్తున్నారండి. జరిగినటువంటి ఈ సంగతులను ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటున్నారు. ఎందుకంటే రక్షకుడైనటువంటి యేసు పునరుద్ధానుడై లేస్తాడు అనేటువంటి సంగతి సత్యము అందరికీ తెలుసండి. వాళ్ళు ఎవరు శిష్యులే, కానీ యెరూషలేమును విడిచి ఎమ్మాయి అంటే లోకం అని అర్థం అండి. లోకానికి దిగి వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పుకుంటున్నారు? నిజంగా ప్రభువే వారి దగ్గరికి నడుస్తూ వెళుతూ ఏంటి ఎక్కడికి పోతున్నప్పుడు నీకొక్కడికే తెలీదా అని విభ్రాంతి చెంది నిలబడ్డారు. ఏంటి విషయం అంటే, ఇదిగో నేటికి 3 దినాలైంది ఆరో లోకరక్షకుడైన యేసు లేస్తాడనే సంగతి సత్యాన్ని గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారండి. నీకు తెలియదా అన్నట్టు ప్రవక్త యొక్క లేఖనాల్ని రక్షకుడైనటువంటి యేసు చూపించినప్పుడు ప్రభు బిడ్డలారా, అయ్యో అవివేకులారా, మందమతులారా అని ప్రభువు నిశ్చయంగా మాట్లాడుతూ ఉన్న వారితో కనుక వారు వెళ్ళే గ్రామం దగ్గరికి వచ్చిందండి. ఆ రాత్రి అక్కడ ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారి పంచిపెట్టిన వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అమ్మాయి లోకానికి దిగిపోయేటువంటి వ్యక్తులను తిరిగి నిశ్చయంగా రక్షకుడైన యేసు వారికి సమాధానాన్ని చేకూర్చి తిరిగి నిశ్చయంగా తన వైపు మళ్లించినట్టుగా కనబడతా ఉంది. ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, ఒకసారి ఆలోచించాలా. అలాగైతే ఎంతమందో నాశన కూపానికి దిగిపోతూ ఉన్నారండి. ఎంతమంది నిశ్చయంగా సమాధానం లేకున్నారు. ఎంతమంది భయంకర వ్యభిచారము, దొంగతనం, మోసము, అన్యాయము, అక్రమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు, కుటుంబాల్లో సమాధానం లేకుండా నెమ్మది లేకుండా జీవించేటువంటి వ్యక్తులు ఎంతమందో దేశంలో కనబడుతూ ఉన్నారండి. నీ ప్రక్కన ఉన్నటువంటి వారు, నీ పొరుగువారు సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, అలాంటి శక్తి లేని పరిస్థితిలో వారు నిజంగా నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. కారణం పాపం అనేటువంటి సందు. దేవునితో సమాధాన పడలేనటువంటి పరిస్థితి అండి. ఆ సందులో ఉన్నారు. ఆ సందులో నిలిచి, అమ్మా మీకున్న సమస్య ఏంటి, మీకున్నటువంటి తలంపేంటి, మీకున్న ఉద్దేశం ఏంటి అని చెప్పి వారి పక్షములో దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎవరు లేరండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని సంఘమా, నిజంగా ఒక్కడు కూడా నశించడం నాకు ఇష్టం లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. శిష్యులు లోకానికి దిగిపోతూ ఉంటే, గ్రామానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు దయగలవాడు కాబట్టి వారిని మళ్ళా వాక్యాన్ని బోధించి వాళ్ళ కళ్ళను తెరిపించి మళ్ళా ఆయన వైపు తిప్పుకున్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే మాట అయితే నీ కుటుంబ పరిస్థితిని ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, వారు ఎన్ని స్థితులలో ఎన్ని విధాల వారి కుటుంబాల సందులు, వారి కుటుంబాల గాయాలు, దేవునితో సమాధానం లేని పరిస్థితి ఉందో ఒకసారి నువ్వు ఆలోచించేయి. అలాంటి పరిస్థితిలో ఆ సందులో నీవు నిలవబడి దేవుని పక్షమున అనగా వారి పక్షమున దేవునితో నీ విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా నీవు కనబడాలా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాను అంటే నీవు సరిపోదండి. కనుక ఈ వాక్యం నీ హృదయంలో పడాలా. నీ హృదయంలో పట్టమే అంటే ఆ వాక్యం నీ హృదయంలో ఫలించాలండి. ఆ ఫలించినప్పుడే ప్రభు బిడ్డలారా, నీవనేక మందికి ఈ సువార్తను నీవు అందించడానికి వీలవుతూ ఉంటుంది. ఈ వాక్యం నీలో పడదనుకో ప్రభు బిడ్డలారా, అది వెంటనే వినడానికి మాత్రం వింటారు కానీ గ్రహించలేరని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. వెంటనే పక్షులు వచ్చి ఎత్తుకొని పోవడం జరుగుతూ ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు బిడ్డలని బాగా వినాలా. కనుక అందుకని దేవుని యొక్క వాక్యం వినువారు, చదువువారు, దాని ప్రకారం గైకొనువారు ధన్యులని వ్రాయబడింది. అందుకని క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సందులో నిలిచి దేవుని పక్షమున
అనగా ఈ యొక్క లోకంలో పడిపోయి పతనమైపోయేటువంటి వారిలో ఎన్నో సందులు కనబడతా ఉన్నాయి. ఆ సందులో నిలిచి ప్రభు బిడ్డలారా వారి పక్షమున ప్రభు బిడ్డలారా నీ చేతులెత్తి దేవుని సముఖంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఎవరని దేవుడు నిజంగా అడుగుతా ఉన్నాడు. ఆ బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉందండి. ఆ బాధ్యత ప్రతి దైవజనుడి మీద కనబడతా ఉంది. ఆ బాధ్యత దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, సమస్య లేదు. అయ్యో నీ ప్రక్కన ఉన్నటువంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి, లేదా ఐక్యత లేని పరిస్థితి, ఈలాగు నిజంగా ఎన్నో సమస్యలతో లోకములు అనేక మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాంటి వ్యక్తులకు నిజంగా వ్యక్తుల పక్షంలో నీవు నిలబడి ఆ సందులో నీవు నిలిచి ప్రార్థించారా? దేవా వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఎంతోమంది నిజంగా నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, ఎంతమంది ఐక్యత లేని స్థితిలో ఉన్నారు, ఎంతమందో అయ్యా నీకు దూరంగా ఉన్నారు. అయ్యా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలిసిన ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంతా కూడా ప్రభు బిడ్డలారా మానవుని ఇంకా చెడగొట్టాలని, కాలము కొద్దిగా ఉన్నదని, ప్రతి మనిషిని పాడు చేయడానికి, ప్రతి మనిషిని భ్రష్టులుగా చేయడానికి వాడు కాలము కొద్దిగా ఉందని ఎన్నో సందులు ఏర్పాటు చేస్తా ఉన్నాడండి. ఆ సందులలో నీవు నిలిచి ప్రార్థన చేయి. ఆ సందులలో నీవు నిజంగా ప్రార్థన చేయి. దేవుడు నిజంగా నీ పక్షమున గొప్ప బహుమానాలు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభు బిడ్డలారా ఆ విషయాన్ని మాత్రం నువ్వు తలంచుకో. ఒక్కసారి నీవు నిజంగా ఆలోచించేయి. ఎన్నో సమయాలు ఇచ్చాడు దేవుడిని కండి, ఎంతో సమయాన్ని ఇచ్చాడు. నీ బ్రతుకులో నీ జీవితంలో ఎన్ని లోట్లున్నాయో ఒకసారి ఆలోచించేయి. అయ్యా నాకేం లోటు లేదని చెప్పి నీవు అనుకోవచ్చు. నిజమే, ఆ లోటులన్నీ నిజంగా అంతరింద్రియములను పరిశీలన చేసి పరిశోధించేటువంటి దేవుడు ఆయన చూస్తా ఉన్నాడు. నీ లోటులన్నీ చూస్తా ఉన్నాడు. నీ లోట్లు ఏంటో కనబడతా ఉన్నాయి, నీ సందులు ఏంటో కనబడతా ఉన్నాయి. ప్రభు బిడ్డలారా అవి నిజంగా ఒక సందు ఉందంటే, ఒక లోటు ఉందంటే దానిలో నిజంగా సాతానుడు ఎన్నో సందులు వెడల్పు చేస్తూ ఉన్నాడు. కనుక ఆ తర్వాత మనిషి హృదయం అంతా బద్దలైపోతా ఉంది, చెడిపోతున్నాడు, దెబ్బతింటా ఉన్నాడు, కుటుంబాలన్నీ పతనమైపోతా ఉన్నాయి. నిజంగా లోకంలో కలిసి భ్రష్టులైపోతా ఉన్నారండి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రభు బిడ్డలారా శత్రు సైన్యం అంతా దిగిపోతా ఉంది, కుటుంబాలను పాడు చేస్తూ ఉందండి. ఎందుకంటే బైబిల్లోని వ్రాయబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములాక ఎవరిని మింగుదునా అని మాత్రం వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు. లేచితే నీ కాలు వాకిటిలో పడద్ది. వాకిట్లో ఎవడున్నాడు తెలిసిన? అపవాది ఉన్నాడండి, ఆ శోధకుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. కనుక దాన్ని బట్టి నిన్ను మింగాలని మాత్రం వాడు చూస్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రభు బిడ్డలారా ఆది కాలములో ప్రభు బిడ్డ ఎలాగైతే భక్తులు నిజంగా ఒక్కొక్కరి కొరకు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఒక్కొక్కరి నిమిత్తము ఏ విధంగా అయితే కన్నీరు కాచారో, ఒక్కొక్కరి కొరకు ఉపవాసాలు ఏ విధంగా అయితే ఉండి ప్రార్థన చేశారో ప్రభు బిడ్డలారా నిజంగా ప్రతి వానిలో ఉన్న నీవు బయటికి వెళ్ళి వాని లోటుపాట్లేని తెలుసుకో, వాని కొరకు విజ్ఞాపన చేయి, వాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. అని మీద బాధ్యత ఉంది. కనుక నిజంగా దేవునికిని వానికిని ఏర్పడిన మధ్య సందులో నిలిచి నీ రెండు చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు నిజంగా ఒక మంచి సాధనంగా దేవుడినిగా నిన్ను వాడుకుంటాడయ్యా, సమస్య ఏమి లేదు. ప్రభు బిడ్డలారా ఏదో నాకేం పట్టిందనుకుంటే దేవుని దగ్గర నీవు లెక్క చెప్పాలా, అనుమానం లేదు. నాకు సంబంధం లేదు అనడానికి మాత్రమే లేదు. దేవుడు అంటున్నాడు, ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఒక్కడు కూడా నశించడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ప్రభు బిడ్డలారా అందరి కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉందండి. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రతి వాని కొరకు మనం కన్నీరు కాచి ప్రార్థన చేయాలా, భారం కలిగి ప్రార్థన చేయాలా, ప్రభు బిడ్డలారా వేదనతో ప్రార్థన చేయాలా. అలాగా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు బిడ్డలారా సమాధానకర్త అయిన యేసు నిజంగా ఆ సందులలో నిజంగా ఉన్నటువంటి వ్యక్తి పక్షమున మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు బిడ్డలారా ఆ వ్యక్తిని మనం ఐక్యపరిచిన వాళ్ళం అవుతాం, ప్రభువుతో మనం కలిపినటువంటి వ్యక్తులం అవుతాం. ప్రభు బిడ్డలారా అలాగనే మోషే అనే భక్తుని ఎంత ప్రార్థన చేశాడండి. అతను తన యొక్క పేరు జీవగంధములో నుండి తీసివేయ్యా అన్నాడు. అంటే ఈ జనమంతా నాశనం అయిపోయేదానికంటే నేనుండేది ఎందుకయ్యా, కనుక నా పేరు కూడా అక్కడ ఉండకుండా కొట్టే తీసివేయి ప్రభు అని చెప్పని దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఆ మోషే దేవునిలంతటా నమ్మకమైన వ్యక్తి అండి. అతనుకున్న త్యాగం ఎంత గొప్పదో చూడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుని సంగమా అలాంటి బలమైనటువంటి వ్యక్తులు అవసరం అండి. నిజంగా దేవునిలంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
ప్రభు బిడ్డల విశ్వాస వీరుడు అనబడినటువంటి వ్యక్తి ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఎంత ప్రార్థన చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. నే బూడిదని అన్నాడు, నే ధూళిని అన్నాడండి. అలాగనే సౌలు చేసి తప్పిదాన్ని బట్టి సమూయేలు ఎంత ప్రార్థన చేశాడో ఆలోచన చేయండి. అగగును తుత్తునీలుగా చేశాడు సమూయేలు. ప్రభు బిడ్డలారా, అలాగనే ఆది కాలంలో ఉంటున్న భక్తులందరూ కూడా ప్రభు ఆ పట్టణాల కొరకు, రాజ్యాల కొరకు, అలాగనే దేశము పాడైపోతుందని, ఆ ప్రజలు నష్టమైపోతారని భక్తులందరూ నిజంగా సందులో నిలిచి కన్నీరు కాచి ప్రార్థన చేశారు. వారు ఉపవాసాలు ఉన్నారండి. ఇలా కాదు, గోనె పట్టు కట్టుకున్నారు, ధూళి తన మీద బోడిద పోసుకున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయానిత్యంగా విలపిస్తూ ఉన్నారు. అందుకనే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, విలాప గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో రాయబడింది, నది ప్రవాహములాగా, కన్నీరు ప్రవాహములాగా ప్రవహించనీయమన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కారణం నిజంగా ఏ ఒక్కరు కూడా నష్టం పడిపోవడం ఇష్టం లేదు. నిజమే, శత్రువైన సాతానుడు మాత్రం బాగా విజృంభిస్తూ ఉన్నాడండి చివరి దినాల్లో. ఎవరి మీద నేను ఏం చెప్పాలా అని, ఎందుకంటే వాడి పేరే ఉంది బైబిల్లో, మీ విరోధి అయిన అపవాది అని రాయబడింది. విరోధి అయిన అపవాది అనగా మనకు విరోధం అండి. వాడి ఇంకొకటి ఏంటంటే తెలిసిన, వాడి నేరాలు మోపవాడు అని కూడా రాయబడింది. ఏదో ఒక నేరాన్ని పెట్టేటువంటి వాడు సాతానుడు. కనుక దాన్ని బట్టి ఏదో ఒక నేరం పెడతా ఉంటాడు, ఏదో ఒక సందు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇదిగో అయ్యా భక్తుడు అన్నావే, ఈయన ప్రార్థనా పరుడు అన్నావే, ఈయన మంచి విశ్వాసం అన్నావే, ఏం భక్తి కలిగిన స్త్రీ అని చెప్పి అన్నావే, ఇదిగో ఈయనలో ఉన్న సందు చూడు, ఈయనలో ఉన్నట్టు ఇది చూడు అని చెప్పి దేవుని దగ్గర వెళ్ళి నేరాలు మోపుతూ ఉంటాడండి. ఏ విషయం కూడా అలాంటి నేరాలను పనిచేశాడు. అందుకని వాడి పేరే నేరాలను మోపవాడని పేరు. వాడి పేరేంటంటే అపవాదండి, సాతానుడు. కనుక ఏ సందు ఉంటుందో సందును మాత్రం కొంచెం ఎక్కువ చేసి అలాగూ నిజంగా ఆఖరికి వాడి జీవితాన్ని పతనం చేయడానికి మాత్రం వాడు సైన్యంతో దిగి ప్రతి వాని మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో మనం ఎంత ప్రార్థన చేయాలా ఆలోచన చేయండి. నెహెమ్యా అనేటువంటి దానియేలు అనేటువంటి ఆ భక్తుడు, నెహెమ్యా మొట్టమొదటి మాత్రం ఆ పట్టణమంతా నిజంగా యెరూషలేము కోట గోడలు మాత్రం కూల్చబడ్డాయి, ప్రాకారమంతా పూర్తిగా పోయినప్పుడు ఆ మాటలు విని తన సహోదరుల కొరకు నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడో ఆలోచించి, ఆయన ఉపవాసం కొన్ని దినాలు ఆహారం పుచ్చుకోలేదు. ప్రాకారం అంతా పడిపోయింది, పట్టణం అంతా నిజంగా దెబ్బతినిపోయింది, గుమ్మాలగ్నితో కాల్చబడినప్పుడు ప్రభు బిడ్డలారా నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడో ఆలోచించేయండి. నిజమే, దానియేలు అనేటువంటి ఆ మహాభక్తుడు కూడా ప్రభు బిడ్డలారా నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆయన ప్రార్థన ద్వారానే ప్రభు బిడ్డలారా శత్రు సైన్యం మరి సమాధానం వచ్చేటప్పుడు సైన్యానంతా అతను ప్రార్థన ద్వారానే గొప్ప జయాన్ని మాత్రం దానియేలు పొందినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అందుకని మనము నిజంగా ఆ సందులు కనిపెట్టి ప్రార్థన చేయాలా, దేవునితో మనుషులను ఐక్యపరచాలా, ఎవరిలో ఏ లోటు ఉందో ఏంటి నిజంగా అని చెప్పని ఒక్కసారి మనం గ్రహించి అర్థం చేసుకొని ప్రభు బిడ్డలారా ఆ లోటుపాట్లు మాత్రం మనం గ్రహించి తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వానికి వ్యక్తికి బోధించి, ఇదిగో నీకున్న లోటు ఇది, నీకున్న బలహీనత ఇది, ఇప్పుడు నీవు దేవునితో నీవు సమాధాన పడాలా, నీ పాపస్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలా, ఆ దేవుడి క్షమించలేనంత పాపి లోకములు మాత్రం ఎవడు కూడా లేదు అని చెప్పి ప్రభు దాపుగా వ్యక్తిని తీసుకొని వచ్చి అతనిలో ఉన్న లోటులను మాత్రం అతనికి చూపించి ప్రభు బిడ్డలారా అతని హెచ్చరించి అతనికి దేవుని యొక్క వాక్యం ద్వారా బుద్ధి చెప్పి, అయ్యా నీ లోటు ఇది, నీ సంధి ఇక్కడ కనబడుతూ ఉందండి, నీది ఇది వెలితి అని, అందుకే నీవు దేవుని కలుసుకోలేకపోతున్నావు, అందుకే సాతాను మాత్రం నీ మీద విజృంభించి నీ కుటుంబాన్ని పతనం చేస్తా ఉన్నావు, ఇది అని లోటు ఇది అని చెప్పి ఆ వ్యక్తిగా చూపించేటువంటి వ్యక్తులంగా మనం కనబడాలా. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా ఒకసారి ఆలోచన చేయి. ఎవరిలో ఆ సందులు ఉన్నాయి, నాలో ఉన్న సందు ఏంటి, నాలో ఉన్న చెడుగేంటి, నాలో ఉన్న లోటు ఏంటి అని ఒకసారి పరిశీలన చేసుకో. నేను బాగానే ఉన్నాను, నాకేం సందు లేదు అని చెప్పి అనుకుంటున్నావా? కనుక ప్రభు బిడ్డ అలాగని అనుకోకూడదు. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఏదో ఆ లోటేంటో, ఆ సందు ఏంటో, ఆ దానిలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. ఖచ్చితంగా కనబడద్ది, ఖచ్చితంగా ఆ లోటేంతో కనబడద్ది, అనుమానం లేదు. ఆ లోటును మాత్రం ప్రభు దగ్గర ఒప్పుకంతే, ఆ లోటును మాత్రం ప్రభు దగ్గరకు వచ్చి సరిచేసుకో. దేవా ఈ లోటు ఉందయ్యా, దీన్ని సరిచేయి ప్రభువా, దీన్ని మాత్రం అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను సరిచేసుకోలేకపోతున్నాను ప్రభువా, నన్ను చక్కదిద్దు నాయనా,
ఇదిగో నా కుమారుడు విషయంలో, నా కుమార్తె విషయంలో ఇదిగో ఈ లోటు ఉందయ్యా అని చెప్పి ప్రభువు దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నీవు కనబడాలండి. అందుకే యోబు కూడా అలా ముందుగానే ప్రార్థన చేశాడండి. బిడలేమని చెడిపోతారేమో, భ్రష్టులు అవుతారేమో, నిజంగా ఏమైనా నిజంగా లోక సంబంధంగా దిగిపోతారేమని చెప్పని ఉదయకాలం లేస్తున్నానని ఏమైనా పాపం చేశారేమో నోటి ద్వారా నిజంగా ఉద్దేశం తలంపులో అని చెప్పి ఉదయకాలం లేచి ఒక్కొక్కరి కొరకు ప్రత్యేకంగా దహన బలి అంటే ప్రార్థన చేసేవాడు. ప్రభు బిడ్డలారా, ఎందుకో తెలుసు, ఎవరి పక్షాన బిడ్డల పక్షాన ప్రార్థన చేసేవాడు. అట్లాగనే నీ బిడ్డల పక్షమున నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా, లేదా నీ కుమార్తెల పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. కనుక ఎందుకో తెలుసిన, ఏ లోటు ఉంటుందో, ఏ సందు కనపడద్దు, ఈ సందులన్నిటిని మాత్రం వెడల్పు చేసి బద్దలు చేసి ప్రాకారములన్నిటినీ భద్రంగా పగలగొట్టి ఆ వ్యక్తిని పాడు చేయడానికే సాతాను మాత్రం కంకణం కట్టుకుని ఉన్నాడు. ప్రభు బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవునికి విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీవు ఉండాలా. దేవుని దగ్గర మధ్యవర్తిగా నీవు కనపడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. ఈలాగున దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ప్రభు బిడ్డలారా, నా లోటేంటి అని ప్రభు దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి అనేకుల యొక్క లోటుపాట్లను కూడా తెలుసుకొని వాళ్ళ పక్షమున నీవు ప్రభు బిడ్డలారా నిలిచి ప్రార్థన చేసుకుందాం. నమ్మకం కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. నిన్న నేడు ఒకే రీతిగా మన దేవుడు ఉన్నాయినా మీ స్తోత్రం. నిజమే, మా జీవితంలో ఎన్నో సందులు కనబడతా ఉన్నాయి, ఎన్నో లోట్లు కనబడతా ఉన్నాయి, ఎన్నో బలహీనతలు కనబడతా ఉన్నాయి. వాటన్నిటిని తండ్రి మీరే సరిచేయండి నాయన. తండ్రి, వారి పక్షంలో, మా అందరి పక్షంలో తండ్రి రక్షకుడైన యేసు మా అందరిలో ఉన్న లోట్లను బట్టి, మేము పాపంతో ఉన్నటువంటి మనుషులం కాబట్టి మా అందరి పక్షమున నిరంతరము యాజకుడుగా ఉండి నీ విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా నీవు ఉన్నావయ్యా. మీ స్తోత్రం చెల్లిస్తున్నావు. మా నిమిత్తమే 2000 సంవత్సరాల కింద సిలువలో మీ ప్రాణాన్ని ధారపోసామయ్యా. ఆ రక్తం ద్వారా విడుదల, విమోచన మాకు దొరికిందని మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇంకెంతమంది సమీపానికి రాలేదు, ఆ రక్తం ద్వారా కడగవలేదు, అలాంటి వ్యక్తులను వాక్యం ద్వారా మీరు సంధించి మాట్లాడండి. ఏ ఒక్కరు నశించ నాకు ఇష్టం లేదని సెలవిచ్చావు ప్రభువా. అలాంటి వ్యక్తులను మీరు మార్చి మీ వైపు తిప్పండి. యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతకం మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించును.